నమస్తే. మైసెల్ఫ్ కృష్ణకాంత్ గుండెగాని. జుట్టుకేమైంది? ఇన్ఫ్రారెడ్ సార్. యాక్చువల్లీ ల్యాబ్‌లో టెస్టింగ్ చేస్తుంటే కొంచెం మిస్‌ఫైర్ అయ్యి మాది మౌళి రాజంగల్, కేరళ. ఓ మీరు కేరళ రాజులా? మేము రాజులమే. బేవరణేనిష్టి. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఓం భీమ్ బుష్ అనే మూవీ అయితే చూసాం. మూవీ స్టోరీ అయితే చాలా బాగుంది. అంటే స్టోరీ ఏమి ఉండదు, కానీ నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్కి అయితే మూవీని అయితే తగ్గట్టుగా తీసుకెళ్లారు. సో ఈ రోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం కథలోకి వెళ్ళిపోతే, మనకి స్టార్టింగ్లో మాల్ దగ్గర కొంతమంది బ్లాక్ మ్యాజిక్ అయితే చేస్తారు. అక్కడ సంపంగ్ అనే దెయ్యం ఉంటుంది, ఆ దెయ్యాన్ని బంధించడానికి. సో దాని తర్వాత కట్ చేస్తే మనకి కాలేజీ దగ్గరికి అయితే వెళ్ళిపోతే సీను, ఒక ప్యూన్ అయితే అక్కడ ప్రిన్సిపాల్కి అయితే కాఫీ అయితే అందిస్తాడు. అసలు సార్ మీ కథ ఏంటి, అసలు ఇక్కడ ఏం జరిగింది, మీరు ఎందుకు ఇలా భయపడుతున్నారని చెప్తే ఆటోమేటిక్గా అక్కడైతే ఒక స్టోరీ అయితే రివీల్ చేస్తాడు. ఇదే గత 5 సంవత్సరాల్లో ఒక ముగ్గురు వచ్చారు నా దగ్గరికి అంటాడు. సో ఆ ముగ్గురు ఎవరో కాదు, వినయ్, మాధవన్, కృష్ణకాంత్. ఈ ముగ్గురికి 3 కోరికలు అయితే ఉంటాయి. వాళ్ళు ఏంటంటే, ఒకడేమో పారానార్మలిస్ట్ అవుదామని, ఇంకొకడేమో గుప్త నిధులు కనిపెట్టే సైంటిస్ట్ అవుదామని, ఇంకోటేమో మనుషులు జబ్బులు తగ్గించే సైంటిస్ట్ అవుదామని. ముగ్గురికి 3 రకమైన కోరికలు అయితే ఉంటాయి. ఈయన దగ్గర అయితే జాయిన్ అవుతారు అసిస్టెంట్ల కింద. సో ఆ కాలేజీతో చదువుకుంటేనే ఈయనకి మంచి పేరు తెస్తామని చెప్పి బురుడి కొట్టి అయితే ఆయన దగ్గర జాయిన్ అయ్యి, ఆయన జాయిన్ అయిన తర్వాత వీళ్ళ ముగ్గురు ఆయన ల్యాబ్లోనే రకరకాల ప్రయోగాలు చేస్తాడు. ఒకడేమో ఎలక్ట్రిసిటీతో ఏదో మాయ చేస్తాడు, ఇంకోడేమో పారానార్మల్స్ అంటే ఇక దెయ్యాలతో మాట్లాడుతూ ఉంటాడు మాధవ. సో ఇంకా లాస్ట్ మనోడు వచ్చేసేమో రొమాంటిక్లో మంచి ధీరుడు మాధవ. సో కృష్ణకాంత్, ఆ కృష్ణ అయితే ఈ కాలేజీ ప్రిన్సిపల్ కూతుర్ని లైన్లో పెట్టి దాంట్లోనే రొమాన్స్ చేస్తుండగా వాళ్ళ డాడీకి అయితే సడన్గా దొరికేస్తాడు. సో మీరు నా దగ్గరికి వచ్చి ప్రయోగాలు నేర్చుకుంటామని చెప్పి ఇదే చేస్తుందని చెప్పి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, గెటప్ అని మీ కాలేజీ నుంచి తరిమేస్తానని బెదిరిస్తాడు. దీంతో సడన్గా ఒకరోజు కాలేజీ నుంచి బయటకు రాగానే తన కారు డోర్ అయితే తీసి ఉంటుంది కిటికీ. సో ఇది ఎవరు తీశారని తీరా చూస్తే వాళ్ళే, ఒక ఎయిర్ బ్యాగ్ ఉండదు కదా కారులో, అది దెబ్బేసి వీళ్ళు ప్రిన్సిపల్ రూమ్లో చైర్ కింద అయితే పెడతారు. సడన్గా అది పేలి మనోడు బుర్ర బద్దలైపోద్ది. అంటే బుర్ర బద్దలైపోద్ది అంటే మామూలు కాదు, కూర్చోగానే పేకి వెళ్ళి ఫ్యాన్ తగిలేద్ది అనమాట. దాని తర్వాత మనోడు కాలేజీలో వేసి ఆగడాలన్నీ అయితే చెప్తూ ఉంటాడు ప్రిన్సిపాల్. వీళ్ళ బాధ భరించలేక మన ప్రిన్సిపల్ ఏం చేస్తాడంటే, ముగ్గురికి థియరీస్ తీసేసి ఇవన్నీ చేసేసి థియరిటికల్గా పిహెచ్డీలు అయితే అందజేసి కాలేజీ నుంచి ఎంత ఫాస్ట్గా పంపిస్తే అంత మంచిదని ఇలా ముగ్గురిని ఇలా గోల్ తట్టుకోలేక ఆటోమేటిక్గా ఇలా పిహెచ్డీలు తీసేసి ఇవన్నీ కంప్లీట్ చేసి మనోడే వీళ్ళ ముగ్గురిని అయితే బయటకు పంపించేస్తాడు. పంపించాక వీళ్ళకి ఒక గోల్ అంటూ ఉండదు. సో డీజిల్ కొట్టమనే డబ్బులతో ఏమో బీర్లు కొనుక్కొని తాగేసి సడన్గా వ్యాన్ దారి మధ్యలో ఆగిపోద్ది. ఆగిపోయిన వెంటనే వీళ్ళ ముగ్గురు డీప్ డిస్కషన్ చేస్తారు, తర్వాత ఏం చేద్దాం. సో ఇదేదో ఊరు ఇక్కడ ఉన్నట్టు ఉంది, బాగానే ఉందని నైట్ అక్కడ స్టే చేయడానికి ఆగిన వెంటనే వీళ్ళ చేతబడి అనేది కొంతమంది గుప్త నిధులు వేటాడడం, ఇంక దెయ్యాన్ని వదిలించడం ఆ ఊర్లో ఒక అతను అయితే చేస్తూ ఉంటాడు. ఇది చూసి ఇక్కడ నుంచి డబ్బులు బాగా వస్తున్నాయి కదా, మన ముగ్గురు ఇంట్లో స్పెషలిస్టులు కదా, మన సైన్స్కి టెక్నాలజీకి జోడించి ఇక్కడ ఉన్న దెయ్యాలని కానీ గుప్త నిధులను కానీ జబ్బులను కానీ ఈజీగా తరలించవచ్చు, మనం బోల్ డబ్బు సంపాదించవచ్చు, ఇక్కడే మకాం పెడదామని చెప్పి ఇక భైరవపురం అనే ఊర్లో అయితే మకానా పెట్టేస్తారు ఇలా ముగ్గురు. సో పెట్టేసి ఒక బ్రాంచ్ అయితే ఓపెన్ చేస్తారు. ఆ బ్రాంచే బ్యాంక్ బ్రోస్ అని ఒక సొల్యూషన్స్ అయితే అక్కడ స్టార్ట్ చేస్తారు ఆ గ్రామంలో. వీళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఏరోటిక్స్ బట్టలు వేసుకొని ఊరంతా తిరిగి పాంప్లెట్లు అయితే పంచుతారు. ఒకడేమో పొలాల్లోకి వెళ్తాడు, ఇంకోడేమో మందు తాగే ప్లేస్కి వెళ్తాడు, ఇంకోడేమో ఆంటీలు ఉండే ఏరియాకి వెళ్తారు. సో ముగ్గురు ప్రమోషన్స్ అయితే బాగా చేస్తారు. సో మన హీరో వచ్చేసి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రమోషన్ అయితే చేస్తాడు థియేటర్ దగ్గర. సో ఇంతలో హీరోయిన్ వాళ్ళ బాబు కొడతాడు అనమాట అమ్మాయిని. సో ఎలాంటి ఫ్రెండ్స్తో నువ్వు తిరక్కో, నువ్వు కాలేజీ టు ఇల్లు, ఇల్లు టు కాలేజీ నీ పని. సో అని చెప్పి ఒక రష్యన్ అమ్మాయిని అయితే చూపిస్తారు. రష్యన్ అమ్మాయి అయితే గోవా వెళ్ళినప్పుడు వీళ్ళ అమ్మ చనిపోద్ది. సో సెకండ్ మదర్ కింద తీసుకొచ్చేస్తాడు గోవాలో పరిచయమైన అమ్మాయిని. సో దీంతో ఊళ్ళో వీళ్ళ ముగ్గురికి అసలు ఫేమస్ రావట్లే, ఏమవట్లే, ఇక్కడ ఏంటి ఏముందని చెప్తే సంపంగ్ అనే దెయ్యం ఊరిని వెంటాడుతూ ఉంటుంది. సో ఇంతలో ఆ పౌర్ణమి రాగానే వీళ్ళంతా ఏం చేస్తారంటే ఇల్లు తలుపులు వేసేసుకొని పారిపోతారు. ఏం జరిగిందని తెల్లారైతే అడుగుతూ ఉంటారు.
సో తెల్లారి మన తాగుబోతుడు ఫ్రెండ్కి అయితే ఒకటి పరిచయం అవుతాడు, అని తీసుకొచ్చి మా అమ్మ నా కల్లోకి వస్తుంది. సో బంగారం ఇవన్నీ ఎక్కడో పెట్టానండి, గుప్త నిధులు మీరే కనుక్కోవాలని చెప్తే మనోళ్ళు వెళ్ళి ఆడి ప్రాబ్లం సొల్యూషన్ చేసి మొత్తం అంతా వాడికి నిధులు ఎక్కడ ఉన్నాయో చెప్పి తీసిస్తారు. దీంతో బ్యాంక్ బ్రోస్ కాస్త ఇన్స్టాగ్రామ్లో పేజ్లో ఈ లింకులు పెట్టి ఇలా ఫేమస్ చేయండి అంటే వాళ్ళు నైట్ ఫేమస్ అయిపోయి ఊళ్ళో అంతా క్యూ కట్టేద్ది. బ్యాంక్ బ్రోస్ అన్నీ తీసుకొస్తున్నారు, సో మంచి చేస్తున్నారు ఊరికని చెప్పి వీళ్ళ ముగ్గురిని నమ్మి ఊరు జనం అంతా ఇలా లైన్ కట్టి మా ఆయనకి ఇలాగ ఉందని చెప్పి, మాకు పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికీ పిల్లల పుట్ల, మా ఆయనకి ఏదో లోపం ఉన్నట్టు మీరే సరి చేయాలని అయితే ఈ ముగ్గురికి చెప్పింది. ఈ ముగ్గురు మాయలు మంత్రాలు చేసి వాడికి ఏదో ట్రీట్మెంట్ ఇచ్చి అలా చేస్తాడు. ఇదంతా ఊరంతా పాకిద్ది, ఊరంతా లైన్ కట్టేద్ది. సో ఇంతలో ఒకరోజు మన హీరోయిన్ వాళ్ళ రష్యన్ పాపకైతే దెయ్యం పట్టిందని చెప్పి ఆ దెయ్యాన్ని వదిలించడానికి వెళ్ళి హీరోయిన్కి అయితే లైన్ అవుతాడు. దాని తర్వాత ఇంకో ఇన్సిడెంట్ అంటే ఊళ్ళో పూజారికి అయితే హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చి కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసి అది ట్రీట్మెంట్ చేసి అలగలాన్ని బతికిచ్చేస్తారు. వీళ్ళు చేసి అంతా మ్యాజిక్లే, వీళ్ళకేం తెలియదు. దాని తర్వాత ఊరంతా పాకేసి వీళ్ళకి మంచి పేరు వచ్చేలాగైతే చేస్తారు. సో సర్లే అని దాని తర్వాత మనోడైతే సాంగ్ వేసుకుంటాడు. సాంగ్ వేసుకున్న తర్వాత హీరోకి అయితే కళ వస్తుంది. ఆ కళ అయితే బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయి ఆ మాలికాడికి అయితే వెళ్ళిపోదామని చూస్తాడు సంపంగి దగ్గరికి. అక్కడ ఒక లాకెట్ అయితే దొరికిద్ది. ఆ లాకెట్ తీసుకుని వచ్చి మెల్ల వేసుకుని ఇంకా రూమ్లో అయితే పడుకుంటాడు. సడన్గా హీరోయిన్ వచ్చి మన హీరోకి అయితే ఒకటి చెప్పిద్ది, మా నాన్నకి నా పుట్టినరోజు కూడా తెలియదు, సో నాకు మా మదర్ సెంటిమెంట్ రింగ్ ఒకటి అయితే పోయింది, ఆ రింగ్ నువ్వే తెచ్చివ్వాలని అయితే హీరోని అడిగిద్ది. సరే అని మనోడు ఒక ప్లాన్ అయితే వేస్తాడు. సో దీంట్లో ఆ రోజు ఎలా వెళ్దాం వాళ్ళ ఇంటికని అయితే ఒక ప్లాన్ వేస్తుండగా సడన్గా ఆ రోజు మళ్ళీ పౌర్ణమి వస్తుంది. అందరూ అయితే పారిపోతారు. అమావాస్య రోజు సంపంగి దెయ్యం అనేది వస్తుందని పారిపోతే మన ఈ ముగ్గురు కలిసి ఒక యాసం అయితే వేయిద్దాం మనోడే వేస్తాడని చెప్పి ఒప్పించి వాళ్ళ ఇంటికి హీరోయిన్ ఇంటికి అయితే తీసుకెళ్తాడు. ఇక్కడైతే కామెడీ మామూలుగా ఉండదు, రెక్లెస్గా ఉంటుంది కామెడీ మాత్రం. సో మనోడు ఎలాగో విష్ చేసి కేక్ తినిపించేసి వచ్చేస్తాడు. సో ఇంతలో వీళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు ఆ మాల్లో. బ్యాంక్ బ్రోస్ అంటే పెద్ద పేరు వచ్చేద్ది. దీంతో ఏంటని తీరా చూసేసరికి ఇక్కడ అఘోరాల కింద ఉంటారు బ్యాచ్. ఆ బ్యాచ్ వీళ్ళ మీద అయితే నెగిటివిటీ చెప్పిద్ది. బ్యాంక్ బ్రోస్ అంతా ఫ్రాడ్, వీళ్ళ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పి మాయ చేసి మంత్రాలలాగా చేస్తున్నారు. ఆ రోజు వాడికి ఇలాగ వాళ్ళ అమ్మ చెప్పింది గుప్త నీళ్ళు దొరికినాయి అనడానికి కారణం కాదు, వీళ్ళే వీళ్ళు అక్కడ పెట్టారని చెప్పి ఆ ప్రూఫ్స్ అన్నీ చూపిస్తాడు. అవన్నీ మోసం. సో హీరోయిన్ వాళ్ళ డాడీ కదా అక్కడ పెద్ద మనిషి. వీళ్ళు అయితే దమ్ముంటే నిజంగా ఉంటే ఆ సంపంగమాల్లో ఉన్న గుప్త నిధులు తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే వీళ్ళ నిజంగా తాంత్రికులని అయితే మేము ఒప్పుకుంటామని అయితే సవాళ్ళు అయితే విసురుతారు. వీళ్ళ ముగ్గురు ఆ అఘోర మీద అయితే విసురుతారు సవాలు. సో దీంతో ఏమవుద్దంటే ఈ ముగ్గురిని సంపంగమాలి తీసుకెళ్ళాలని అయితే ఆ ఊరు మొత్తం నిర్ణయించుకుంటుంది. ఏ ముగ్గురు నిర్ణయించుకుంటారు గుప్త నిధులు అనగానే. సో అందులో గుప్త నిధులు ఉన్నాయేమోనని వీళ్ళ ముగ్గురు ఆ మాల్లో అయితే ప్రతి దిక్కునైతే నెతుకుతూ ఉంటారు. సో ఏ మూలన ఏమీ కనిపించదు, కానీ హీరోకి మాత్రం కొన్ని అయితే కనిపిస్తూ ఉంటాయి కీలు. ఆ కీలు అయితే తీసుకుంటాడు. దాని తర్వాత సడన్గా హీరోయిన్ వీడియో కాల్ మాట్లాడుతుండగా ఫోన్ అయితే బ్లాంక్ అవుద్ది. ఆ సంపంగ్ మాల్లో దెయ్యం ఉందని వాడి ఫ్రెండ్స్ ఇద్దరు అయితే నమ్ముతారు, కానీ మన హీరోకి అయితే కనపడదు. వీళ్ళిద్దరిని అయితే తెగ భయపడుతూ ఉంటుంది. సో దీంట్లో మెయిన్ ఎస్పెషల్లీ మాధవన్ అయితే చాలా భయపడద్ది. సో దీంతో భయపడి మనోడేమో చూసు పోసుకుంటాడు. సో నిజంగా మాల్లో దెయ్యం ఉన్నదేమోనైనా కీలు పెట్టుకుని ఒక చీకటి గదిలోకి వెళ్ళిన వెంటనే 2 కీలు అయితే దొరికితే 3వ కీ అయితే దొరకదు. సో దీంతో 3వ కీ ఎక్కడ ఉందని మళ్ళీ వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఇంకోటి ఏం చేస్తాడంటే దీంట్లో ఈ మాల్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పి సీసీ కెమెరాలు అన్నీ పెడతాడు. ఈ సీసీ కెమెరాలు అయితే మనోడు ఒక్కడికైతే ఉరేసుకున్నట్టయితే ఆ సంపంగి దెయ్యం అయితే కనిపిస్తుంది. దీంతో భయపడి ఇద్దరికే కనిపించేసరికి ఇద్దరినే కొట్టేద్దు సంపంగి దెయ్యం. మన హీరోని అయితే కొట్టదు, ఎందుకంటే శ్రీ విష్ణుని కొట్టాలంటే ఒక బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది. సో శ్రీ విష్ణు ఆ దెయ్యం దగ్గరికి వెళ్ళి అయితే కొన్ని ఫన్నీ కన్వర్జేషన్ అయితే చేస్తూ ఉంటాడు. అసలు నేను ఎందుకు ఇష్టం, నీ స్టోరీ ఏంటని చెప్పగానే ఈ స్టోరీ మొత్తం కేరళ అయితే వెళ్ళద్ది. సో ఇది ఏ దెయ్యమని మొత్తం అడగడానికి అయితే మళ్ళీ వెళ్తాడు ఆ మాల్లోకి. వీళ్ళ ఫ్రెండ్స్ అయితే వెళ్ళమంటారు. అసలు ఏం జరిగిందో మొత్తం కనుక్కొని మళ్ళీ పంపించేసరికి ఒక స్టోరీ అయితే దొరికిద్ది. ఆ స్టోరీలో కేరళలో ఒక రాజు కుమారుడు కొంచెం నసంపుకుడిగా అయితే మారిపోతాడు. అంటే తేడా కింద మారిపోయి ఏం చేయాలో తెలియక అతనికి యుద్ధనీతి ఇవన్నీ ఇష్టం లేక ఆడదానిలాగా నా భరతనాట్యం కూచిపూడి అంటే బాగా ఇష్టం, కానీ మనోడికి నేర్పించడు. దాంతో అక్కడ ఉన్న మహారాజు ఇంకొకరిని ఎత్తి నేర్పిద్దామనేసరికి భరతనాట్యం నేర్చుకుని వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోతారు రాజ్యం వదిలి. సో దీంతో ఆ రాజు ఎవరో కాదు, ఇంతకీ మన హీరోవే ఆ రాజు. సో అది ఎప్పుడో గత కాలంలో జరిగింది, 400 సంవత్సరాల క్రితం వరకు. అలా వేచి చూస్తూనే ఉంటుంది ఈ సంపంగి దెయ్యం. ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలుసుకున్నాక
హీరో అయితే పెళ్లి చేసుకుందామని అయితే ఫిక్స్ అవుతాడు. సో పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయినాక ఎలాగోలాగా తాళిబొట్టు కోసం మన తాగుబోతోడికి ఒకడికైతే చెప్తారు. వీడంతా ఊరంతా చెప్పి ఊరందరిని తీసుకొస్తాడు. ఇక్కడేం మన హీరో మోటివేషన్ అయితే ఇస్తాడు. ఏమనంటే 400 సంవత్సరాల నుంచి వేచి చూస్తుంది ప్రేమ. ఆ ప్రేమ స్వచ్ఛమైనది. సో తను నేను పెళ్లి చేసుకుంటాను. సో అందరూ తనని ఇబ్బందిగా చూశారు. కొంతమంది రాళ్ళతో కొట్టారు. రాజ్య బహిష్కరణ చేశారు. ఇవన్నీ అవమానాలు అయితే ఎదుర్కొని ఇన్ని సంవత్సరాలు ప్రేమ స్వచ్ఛంగా ఉందంటే చాలా గ్రేట్ అని చెప్పి పెళ్లి చేసుకోవడానికి నిశ్చయమవుతారు. నిశ్చయమయ్యేసరికి మన అఘోరగాడు వచ్చి పెళ్లి జరగడానికి వీల్లేదనేది తాళిబొట్టు చేస్తాడు. కరెక్ట్‌గా ముహూర్త సమయానికి మన హీరో అయితే కట్టేస్తాడు. కట్టేసిన వెంటనే ఆ సంపంగి దెయ్యం అనేది మాయమైపోద్ది. సో వీళ్ళు అనుకున్న 3 స్టేట్మెంట్స్ అయితే గుప్త నిధులు ఇస్తారు. మన అక్కడ ఉన్న సర్పంచ్ ఏమో వాళ్ళ కూతురినిచ్చి పెళ్లి చేస్తాడు. ఇంతకీ ఈ అఘోరగాడు ఎవడో కాదు, వీళ్ళ కాలేజ్ మేట్లో బ్యాచ్ శ్రీకాంత్ అనేవాడు. సో వాడు ఎప్పుడో మిస్సింగ్ అయిపోయి ఉంటాడు. వీళ్ళతో పాటు ఒకటే రీయూనియన్ అని చెప్పి హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఇక లాస్ట్‌న పెళ్లి చేసుకున్నాక వీళ్ళందరూ ఒక గదిలోకి వెళ్తే మనోడు ఒకడే ఒక గదిలోకి వెళ్తాడు. సో ఎళ్ళాక అక్కడ ఏదో చూస్తాడో లాస్ట్‌కి అయితే మనకి ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ ఓబీబీ 2 అని అయితే పడుద్ది. సో దీనికి కంటిన్యూషన్ కూడా ఉన్నట్టుంది. మూవీ అయితే చాలా ఫన్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే జరిగిపోద్ది. మీలో ఎంతమంది ఈ మూవీని చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.